బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. అమరావతికి చట్టబద్ధత అంశాన్ని టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చారు. ఆ తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించి ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో చర్చిస్తారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపుతారు. ఏప్రిల్ 1న పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా ఏపీ రాజధానిని మార్చకుండా బిల్లుకు రూపకల్పన చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం కాసేపు క్రితం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఎల్లుండి ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతి చట్టబద్ధత పైన ప్రత్యేక చర్చ నిర్వహించి తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపనుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీన పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో కూడా ఈ తీర్మానాన్ని చట్టబద్ధత తీర్మానం ఏదైతే ఉందో దాని మీద కేబినెట్ లో చర్చించి దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఎల్లుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశం ఏదైతే ప్రత్యేకంగా జరుగుతుందో దానిలో దీనికి సంబంధించిన అమరావతి చట్టబద్ధతకు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఏదైతే ఇటీవల అమరావతికి సంబంధించి సిఆర్డిఏ సమీక్ష సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా అసెంబ్లీ ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తారు. కేబినెట్ లో ముఖ్యంగా అమరావతి బిల్లు, అలాగే కొన్ని సంస్థలకు భూ కేటాయింపు అంశంతో పాటు రాష్ట్రంలో గ్యాస్ కొరతకు సంబంధించిన అంశము, దాంతో పలు రంగాలపైన తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే హోటల్స్ కి మూసివేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నప్పటికీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనే దానిపైన, అలాగే ఎల్పిజి నుంచి పిఎన్జిగా మార్చే అంశం పైన కూడా చర్చించనుంది. గ్యాస్ సిలిండర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ రోజు ఏదైతే యుద్ధ ప్రభావం ఎక్కడ రాష్ట్రం పైన ఎంత ఉంది అనే అంశాలపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తారు. తర్వాత అసెంబ్లీ ముగిసిన తర్వాత మంత్రులతోటి యథావిధిగా రాజకీయ ప్రస్తావన కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు కూడా రాజకీయ ప్రస్తావన ఉంటుంది. దాంతో పాటు ఈ రోజు ఉదయం జరిగినటువంటి మార్కాపురంలో జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించి కూడా, ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే బస్సు పూర్తిగా దగ్ధమయ్యి దాదాపు 14 మంది చనిపోయిన ఘటనపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.